గట్టిగా చదువు. కొంచెం వెనక్కి రండి అన్న. ఓకే సార్ డన్ సార్. సార్ అక్కడ అంతకుముందంటే మేమంతా యాక్ స్టేషన్స్ కి బాగా అలవాటు పడిపోయి రెగ్యులర్ గా ఏదో యాక్టివిటీతో ఉండేవాళ్ళం. 3 నెలలుగా ఏంటంటే అంతా గవర్నమెంట్ వచ్చేసింది, గ్యాప్ వచ్చింది. ఈ టైంలో మీరు కరెక్ట్ టైంలో మమ్మల్ని మీరు యాక్ట్ చేయడం కూడా మాకు సంతోషదాయకమైన విషయం సార్. దాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్ళారు. సరైన రీతిలో మీరు అందరూ స్పందించారు. మరొకసారి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. విభ్రాంతులు గురైపోయారు సార్, ఎందుకంటే ఎప్పుడు కూడా చూడలే. ఈ రోజు ఈ ముంపుకి కారణం కూడా ఈ అక్రమ మైనింగ్ కూడా కారణం. ఏమవుతుందంటే ఎక్కడో ఇసుక తోడిసిన వల్ల ఏమవుతుందంటే లోతు పెరుగుతుంది. లోతు పెరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ నీరు ఒక మారుగా పోటు కింద మారుతుంది. పోటు కింద మారి అది గట్టు తగ్గటువంటి పరిస్థితి వస్తుంది. అందరూ సారథ్యంలో యువనాయకులు సారథ్యంలో మీరంతా అద్భుతమైనటువంటి సహాయ చర్యలు మీరు తీసుకున్నారు, సహాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే విజయవాడ ఎప్పుడు కూడా కని విని ఎరగినటువంటి విపత్తులో చిక్కుకుంది. దానికి ఆయన అజయ్ జైన్ గారు, రాజాబాబు గారు, ఆయన విశాఖపట్నం కమిషనర్ కింద చేశారు. వాళ్ళు ఆయన మాకు చెప్పింది ఏంటంటే, సార్ మేము లారీలు వస్తున్నాయి, దించడానికి ఎవరు చేస్తారు? అధికారులు ఎందుకు చేస్తారు? నాకు నెలకైతే నాకు జీతం వస్తుంది కదా, నేను ఎందుకు దింపుతాను అంటే ఈరోజు మన కుర్రలందరూ కూడా ఆయన చెప్తే నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. నిజంగా పశు సైనికులు ఉన్నారు, ఏ కష్టకాలంలో సరే ఆదుకోగలరు ప్రజల్ని, ప్రజల పక్షం నుంచినటువంటి నాయకులు ఉన్నారు అని చెప్పేసి ఒక నమ్మకం వచ్చింది.